రైట్, ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ భవన్ కు కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో భేటీ. వెంకటేష్ పార్టీ మారడం ఆయన ఇష్టం, అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తున్నారు కానీ వెళ్లనన్న మల్లారెడ్డి. మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ సస్పెన్షన్ చేసిన సైబరాబాద్ సిపి. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీసులు. ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం, మేడారం జాతర ఆదివాసీ సాంప్రదాయాలతో నిర్వహించాలని డిమాండ్. నర్సారావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ వర్గీయులు, టీడీపీ కార్యకర్త గొల్లపూడి శ్రీనివాసరావుపై దాడి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎంపీ విజయసాయిరెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని వారు తెలిపారు. బీఆర్ఎస్ వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని వారు స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ చేయాలన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎంపీ విజయసాయిరెడ్డిపై టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని వారు తెలిపారు. బీఆర్ఎస్ వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో సుస్థిర పాలన ఉందని ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని వారు స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సీబీఐ విచారణ చేయాలన్నారు. అక్కడ చూడక సార్, ఇది ఇష్యూ వచ్చేసి రాజ్యసభలో జనరల్ గా ఇలాంటి మాటలకి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ ఉంటుంది. రాహుల్ గాంధీ గారు చిన్న విషయం మాట్లాడితేనే సస్పెండ్ చేసిండ్రు. ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి మాట. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మరో కీలక అడుగు పడనుంది. ఆశావహుల నుంచి వచ్చిన 309 దరఖాస్తుల పరిశీలన కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఇవాళ గాంధీభవన్లో భేటీ కానుంది. ఈ భేటీలో నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు షార్ట్ లిస్ట్ చేయనున్నారు.
సమావేశం అనంతరం లేదా మరుసటి రోజున రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కలతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ సభ్యులు భేటీ అయ్యి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ భేటీలో తీసుకున్న అభిప్రాయాలు పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను రూపొందించనున్న స్క్రీనింగ్ కమిటీ ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనుంది. ఆ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో రెండో రోజు ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. పన్నుల భారంతో ప్రజలు నడ్డివిరుస్తున్నారని నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చే చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, గద్దె రామ్మోహన్లను సస్పెండ్ చేశారు. సభ మొదలవగానే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయితే వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు పెరిగాయని చర్చ చేపట్టాలని కోరారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు బిల్లుల్ని ప్రవేశపెట్టారు. స్పీకర్ పోడియం ఎక్కి మరీ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ చైర్ వద్దకు దూసుకొచ్చిన ఎమ్మెల్యేలు బాదుడే బాదుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో అసెంబ్లీలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పప్పులు ఉప్పులు బాదుడే బాదుడు అంటూ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల నినాదాలతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ చైర్ వద్ద తెలుగుదేశం సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం, స్పీకర్ స్థానం వద్ద ఉండి మరీ నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 10 నిమిషాలు వాయిదా వేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో తలబొప్పి కడుతున్న వైసీపీకి విశాఖ తూర్పు నియోజకవర్గం మరింత తలనొప్పిగా మారిందా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మొదట్లో ఈ నియోజకవర్గంపై పట్టు సాధించేలా కనిపించినా ఇప్పుడు మాత్రం వైసీపీ నేతలకే ఆయన ప్రవర్తన అంతగా రుచించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో క్యాడర్ ఒక్కొక్కరుగా చాప కింద నీరులా సైడ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంవివికి విశాఖ ఈస్టులో జలక్ తప్పదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ఈ నగరానికి ఎంతో పేరుంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను గాలి ఎంత బలంగా వీచినా హేమాహేమీ లాంటి నేతల్ని జగన్ పార్టీ ఓడించినా విశాఖలో మాత్రం వైసీపీ ఆటలు సాగలేదు. ఎంపీ సీటు నెగ్గినా అసెంబ్లీ స్థానాల విషయంలో మాత్రం పైచేయి టీడీపీదే అయింది. దీంతో నాటి నుంచి ఆపరేషన్ విశాఖ మొదలుపెట్టింది వైసీపీ. ఇక అధికారంలోకొచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో విశాఖను పరిపాలనా రాజధాని చేసి ఆ ప్రాంతంపై నేరుగా సీఎం జగనే ఫోకస్ పెట్టారు. అయితే ఓవైపు కోర్టు కేసులు నడుస్తున్నా
త్వరలోనే విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన మొదలు పెడతారంటూ ఎన్నో మార్లు ప్రచారం జరిగినా అదేదీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి సమయంలోనే మరోసారి ఎన్నికలొచ్చేశాయి. దీంతో 2024 ఎన్నికలకు వ్యూహాత్మకంగా పావులు కదపడం మొదలుపెట్టింది వైసీపీ. కానీ అవేవీ అంత సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య విశాఖ ఎంపీగా ఈసారి తాను పోటీ చేయబోనని, ఎమ్మెల్యేగా మాత్రమే బరిలో దిగుతానని అధిష్టానంతో మాట్లాడి అనుమతి పొందారు సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. దీంతో విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు చెక్ పెట్టాలని వ్యూహం రచించారు. దీంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంవీవీతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో అంతా బాగానే ఉంది. ఈసారి విశాఖలో వైసీపీ జెండా మరింత గట్టిగా ఎగురుతుందని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న వాదన వినిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సత్యనారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్న కార్యకర్తలను, స్థానిక నేతలను కలుపుకొని పోవడంలో మాత్రం వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. ఇక ఆయన వ్యవహార శైలి సైతం సరిగ్గా లేదంటున్నాయి పార్టీ శ్రేణులు. దీంతో క్యాడర్ ఒక్కొక్కరుగా ఫ్యాన్ కింద నుంచి జంప్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. వీటికి తోడు ఎన్నికల వేళ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్తో ఎంవీవీకి విభేదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా అవి సత్ఫలితాలివ్వలేదు. వాస్తవానికి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఎంవీవీని విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓడించడమే లక్ష్యమని శపథం చేస్తూ వైసీపీని వీడారు వంశీకృష్ణ. అక్కడితో ఆగని ఆయన నేరుగా వెళ్లి జనసేనాని పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో వంశీ వెళ్లిపోవడం పార్టీకి పెద్ద మైనస్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి విశాఖలో టీడీపీ బలంగా ఉంది. ప్రత్యేకించి తూర్పు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు గత 3 సార్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రత్యేకించి వైసీపీ గాలి ఎంతో బలంగా వీచిన 2019లోనూ ఆయనే గెలుపొందారు. ఇలాంటి వేళ వెలగపూడిని ఢీకొట్టాలంటే వైసీపీ సర్వశక్తులు వడ్డాల్సి ఉంటుంది. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఫ్యాన్ పార్టీకి ఏమాత్రం రుచించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికల వేళ ఇప్పటికే వివిధ రకాల సర్వే రిపోర్టులు తెప్పించుకున్న తాడేపల్లి పెద్దల వద్దకు ఎంవీవీ జాతకం కూడా చేరిందని, ఎక్కువ నెగిటివ్ మార్కులే పడ్డాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో త్వరలోనే ప్రకటించనున్న ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల్లో ఎంవీవీకి చెక్ పెట్టవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఎంవీవీకి చెక్ పెడితే ఆయన స్థానంలో ఎవరు అంటే అక్రమాని విజయలక్ష్మి పేరు వినిపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో 15 కార్పొరేట్ సీట్లుండగా 11 స్థానాలు అక్రమాని నాయకత్వంలో గెలుచుకుంది వైసీపీ. పైగా అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తెలుగుదేశం పార్టీ కన్నా 15,000 మేర ఎక్కువ కావడంతో అక్రమాని పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బీసీ సాధికార బస్సు యాత్ర ఎంవీవీ నాయకత్వంలో చెప్పుకోదగిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో పార్టీ నాయకత్వం అక్రమాని వైపు చూస్తోందన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. మరి రానున్న రోజుల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు జరుగుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మరోసారి విశాఖ తూర్పులో వెలగపూడిని అడ్డుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది.